నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. టెక్నాలజీతో వర్షాభావాన్ని అధిగమిద్దాం. అధికారులకు చంద్రబాబు పిలుపు. రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడుకుందామన్న ముఖ్యమంత్రి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ వ్రతాలు. సామూహిక వ్రతాలు నిర్వహించిన మహిళలు. కరువు ప్రాంతాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సిపిఎం మధు ఆందోళన. ప్రజా వ్యతిరేకతకు గురి కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఓబులేష్. కార్మిక హక్కుల సాధనకు కదిలి రావాలన్న ఏఐటియుసి నాయకులు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రై స్పెల్స్ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. రెయిన్ గన్స్ అందుబాటులో ఉన్నాయని, పంటలు ఎండిపోకుండా చూడాలని కోరారు. ప్రకాశం, గుంటూరు, రాయలసీమలలో రెయిన్ గన్స్ సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. పంటలను కాపాడే బాధ్యత జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు అప్పగించారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించింది. భక్తులు పెద్ద ఎత్తున సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. మహామండపంలో వ్రతాలు ముగించుకున్న వారికి ఆలయ అధికారులు ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ధ్వజమెత్తారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడంతో కేంద్రం కొత్త నిధులు మంజూరు చేయడం లేదని మధు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలలో 7 ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించారని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల నుంచి కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. నిధులు లేవని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడంతో కేంద్రం దాటవేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి కేంద్రం విడుదల చేసిన నిధులను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో విడుదల చేసినటువంటి 700 కోట్ల రూపాయలు వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ 7 జిల్లాలకి 2 సంవత్సరాలకు గాను 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అందులో కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అందువల్ల మేము నిధుల మంజూరులో మేము చేసినటువంటి ఆలస్యం ఏమీ లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చినట్టు అవుతా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 700 కోట్ల రూపాయలు రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, వెనకబడ్డ ప్రాంతాలకి వెంటనే ఆ పనులు ఖర్చు పెట్టాలని చెప్పేసి, చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీ కెనాల్ కింద సాగు కావాల్సిన దాంట్లో 10% కూడా సాగు కానటువంటి పరిస్థితి. సాగు అయినటువంటి భూమిలో ఇప్పటికే పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పంటలు ఎండిపోతూ ఉన్నటువంటి వార్తలు ఇప్పటికే మనం ఒక్క అనంతపురం జిల్లాలోనే 2 లక్షల ఎకరాలు ఇప్పటికే పంట ఎండిపోయింది. అందుకని రైతాంగానికి పరపతి సౌకర్యం లేదు,
రైతాంగానికి నీటి సౌకర్యాలు సరిగా లేవు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, విత్తనాల యొక్క సరఫరా సరిగా లేదు. ప్రభుత్వం ఈ కాలంలో గడిచిన నెల 15 రోజుల్లో మొత్తం పుష్కరాల చుట్టూ తిరిగింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు 5 రోజులకు సరిపెట్టడం ధర్మం కాదు. కనీసం 20-30 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగాలి తప్ప మరో. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కేశవరావు విమర్శించారు. కేంద్రం చాలినన్ని నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం కార్యాలయం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించిందని, అయినప్పటికీ బడ్జెట్లో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమన్నారు. తక్కువ నిధులు కేటాయించినప్పటికీ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో పంతాలకు పోయి పోలవరం తామే నిర్మించుకుంటామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పోలవరానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తుందన్నారు. నాబార్డు నిధులు పోలవరానికి కేటాయిస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు ఏ నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పైగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తి చేసుకోవాలని, నాబార్డు నిధులు ఇప్పిస్తామని, నిన్న చివరికి ఏంటంటే నాబార్డు నిధులు కూడా కండిషన్ తోటి కూడినటువంటి నిధులు, అటువంటి స్థితిలో నాబార్డు నిధులు ఆ కండిషన్స్ తోటి రావడం సాధ్యం కాదు. అంటే ప్రాజెక్టుని ఆమోదిస్తూనే కట్టకుండా ఇచ్చేసేటువంటి మోసపూరితమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి అవసరమైన నిధుల్ని నాబార్డు నుంచి ఇస్తారా, ఎట్లా ఇస్తారా, ఇవ్వాలి. ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలి. అట్లా కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా వివిధ రాజకీయ పక్షాలని, రైతు సంఘాలని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అవసరమైన నిధుల్ని సాధించాలి తప్ప, కాకుండా మేమే ఇక్కడ నిధులు సమకూర్చుకుంటాం, కడతామని చెప్పి బెంకంగా ప్రకటిస్తే అది ఆచరణ సాధ్యం కాదు. ఏటా 4,000 కోట్లు సమకూర్చగలిగిన స్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం లేదు, మైనస్లో ఉన్నది. అట్లాంటి స్థితిలో కేంద్రం నుంచి నిధుల మీదకి ఒత్తిడి తేకుండా పనులు చేయటం సాధ్యం కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అఖిల పక్షాలని, రైతు సంఘాలని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు సాధించాలని, అట్లా సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో సేవాదళ విభాగం అత్యంత కీలకమైనదని పార్టీ నగర కార్యదర్శి మల్లాది విష్ణు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతలో మొదటి నుంచి ప్రధాన పాత్ర పోషిస్తుందని కొనియాడారు. సేవా కార్యక్రమాలతో పాటు దేశ సమగ్రతకి పాటుపడేలా సేవాదళను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవాదళ నిర్మాణకర్త హార్దికర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హార్దికర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి మల్లాది విష్ణు, సేవాదళ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో సేవాదళ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. క్రమశిక్షణతో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనేందుకు సేవాదళ్ ఉపకరిస్తుందని అన్నారు. ఆగస్టు 15 వంటి కార్యక్రమాల నిర్వహణకి సేవాదళ్ ముందుంటుందని చెప్పారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ సహకరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నాటి హామీలను విస్మరించి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. సేవాదళకు సంబంధించి జాతీయ స్థాయిలో దాన్ని స్థాపించినటువంటి అధ్యక్షులు ఆయన 45వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రరత్న భవన్లో రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థగా కాంగ్రెస్ పార్టీలో ఒక విభాగంగా ఉంటూ దాంట్లో కొంతమంది ప్రముఖులందరినీ కూడా చేర్చి అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక క్రమశిక్షణగా నడవడానికి మీటింగులు జరిగిన ఆగస్టు 15కి, జనవరి 26కి, ఇతర రకరకాలైనటువంటి కార్యక్రమాలకి
ఈ సేవాదళం ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పని మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఏ లక్ష్యాల కోసం, ఏ సిద్ధాంతాల కోసం ఈ ఆలోచన చేసి ఈ సంస్థను స్థాపించారు, అవన్నీ కూడా ఆయన మరణించినప్పటికీ కూడా రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా భావించాల్సిన అవసరం. మేము ఎప్పుడు కూడా అడ్డం చెప్పలేదని చెప్పడంతో బీజేపీ ఆడుతున్న నాటకాలు తెరపడింది. అలాగే తెలుగుదేశం కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి రాజ్యంలోకి వచ్చినా కూడా ఈరోజు ఎంత ప్రజల్నే మోసం చేయడం కాకుండా దేవుని కూడా మోసం చేయటం మొదలుపెట్టారు. పుష్కరాల పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి కృష్ణానది నీళ్లతో పుష్కరాలు చేయాల్సింది గోదావరి నీళ్ళలో ప్రజల్ని మోసం చేసి ఆ నీళ్లతో పుష్కరాలు జరిపించారు. గోదావరి నీళ్ళలో పుష్కరం అయిపోయి పాపపు నీళ్లు ఉన్న ప్రదేశంలో ఈరోజు కృష్ణా నీళ్ళని చెప్పి ప్రజలందరికీ పాపాలను అంటగట్టారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అబద్ధాల ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఇలాంటి వారిని పారదోలడానికి కాంగ్రెస్ సేవాదల్ మరి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి మళ్ళీ స్వాతంత్ర సమరంలో వాళ్ళు చేస్తున్న అక్రమాలని అన్నిటినీ బయటపెట్టి వాటిని రాష్ట్రం నుంచి దేశం తరిమేందుకు సెప్టెంబర్ 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల సాధనలో భాగంగా సమ్మెను చేపట్టడం జరిగిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రమ దోపిడీపై ఉద్యమాలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచార యాత్రను ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ జెండా ఊపి ప్రారంభించారు. దాసరి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నేతలు పాల్గొని కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతామంటూ నినదించారు. ఈ సందర్భంగా ఓబులేష్ మాట్లాడుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో 26, 27 తేదీలలో నగరంలో ప్రచార జాతి కొనసాగుతుందని చెప్పారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1,70,00,000 మంది కార్మికులు కనీస వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పూర్తిగా విస్మరించి పాలిస్తున్నాయని విమర్శించారు. సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటియుసి ఉద్యమిస్తూనే ఉంటుందని వెల్లడించారు. ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ మార్చివేసి సవరణ చేసి కార్మిక వర్గానికి ఇబ్బందులు కలిగించి యజమానులకు లాభం కలిగించే పద్ధతుల్లో ప్రయాణం చేస్తున్నారు. కాంట్రాక్టు వ్యవస్థను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్సులపై ఉన్న సీలింగ్లు ఎత్తివేయడం లేదు. అందువల్లే ఈ ప్రభుత్వం తన దుర్విధానాలు మార్చుకోవాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మన ఆర్థిక రంగంలో నిషేధించాలని, లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల వాటాల విక్రయాన్ని నిలిపివేయాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అని మన చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యవస్థనే నీరుగార్చి నిర్వీర్యం చేసి కార్మిక శాఖను యజమానుల శాఖగా మార్చేశాడు. ఇక్కడ 65 షెడ్యూల్స్లో పనిచేసే దాదాపు 1,70,00,000 మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోకుండా ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి కనీస వేతనాలే అమలు అవుతున్నాయి. అందువల్ల వెంటనే ఆ కనీస వేతనాల జీవోలు పునరుద్ధరించి 18,000 కనీస వేతనం ఈ రాష్ట్రంలో చేయాలని, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 5,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని, అంగన్వాడీ కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఏప్రిల్ నుంచి అమలులోకి రావాలి 7,000 రూపాయలు, దాన్ని కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టడం జరిగింది. దాన్ని అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో మూలబడిపోయినటువంటి కార్మిక సంక్షేమ బోర్డులన్నింటినీ పునరుద్ధరించి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. గన్నవరంలో జరుగుతున్న ఏఐవైఎఫ్ 17వ జిల్లా మహాసభలకి ర్యాలీగా తరలి వెళుతున్నామని చెప్పారు. దాసరి భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతికి ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ వైఖరి విరడనాడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమించి తీరుతామని వెల్లడించారు.
అఖిల భారత యువజన సమైక్య జిల్లా మహాసభ 17వ డివిజన్ మహాసభ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ రోజున మహాసభలు జరుగుతున్నాయి. దాని నిమిత్తం విజయవాడ అఖిల భారత యువజన సమైక్య నగరం తరపున మరి భారీ మోటార్ బైక్ ర్యాలీతో ఈ రోజున ప్రదర్శనకు వెళ్ళి ఆ మహాసభలు జయప్రదం చేసే దాంట్లో మేము కూడా పాల్గొంటున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వెంటనే నోటిఫికేషన్ ద్వారా ఏపీఎస్సీపీ ద్వారా నోటీస్ రిలీజ్ చేసి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ధన రాజకీయాల నుంచి యువతని జన రాజకీయాల్లోకి మళ్లించడానికి ఈ మహాసభలు తోడ్పడతాయని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున మహాసభలు జయప్రదం చేయాలనే కార్యక్రమంగా ఈ రోజున మేము పెట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా యువతను చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువజన సమైక్య పోరాడుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా యువకులందరూ కూడా మేము యువజన సమైక్య తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టెక్నాలజీతో వర్షాభావాన్ని అధిగమిద్దాం, అధికారులకు చంద్రబాబు పిలుపు. రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడుకుందామన్న ముఖ్యమంత్రి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రావణ వ్రతాలు, సామూహిక వ్రతాలు నిర్వహించిన మహిళలు. కరువు ప్రాంతాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సిపిఎం మధు ఆందోళన. ప్రజా వ్యతిరేకతకు గురి కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఓబులేష్. కార్మిక హక్కుల సాధనకు కదిలి రావాలన్న ఏఐటియుసి నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.